అభిజ్ఞ అంటే తెలుసుకోలేని కోరిక. వెల్కమ్ బ్యాక్ టు 6th క్లాస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. సో ఇది ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సులో భాగంగా యూపీఎస్సీ రిలేటెడ్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా 6th క్లాస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీ చాప్టర్ 3 మోషన్స్ ఆఫ్ ది ఎర్త్ అనే టాపిక్ గురించి చూద్దాం. సో ఈరోజు చెప్పబోయే టాపిక్స్ అనేవి నేను యూపీఎస్సీకి కోచింగ్ సెంటర్ ఇస్తుంటాను కదా, ఈ జాగ్రఫీ కోచింగ్ కూడా ఇవే టాపిక్స్ చెప్తూ ఉంటాను, సేమ్ క్లాసెస్. అండ్ 11th క్లాస్ జాగ్రఫీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పటికీ కూడా ఇవే టాపిక్స్ చెప్తూ ఉంటా. ఈ టాపిక్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు కానీ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు మొత్తం జాగ్రఫీలో టెంపరేట్ జోన్స్ కానీ ఎర్త్ యొక్క సీజన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో కానీ వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. చూద్దాం. అండ్ ఇంకొక థింగ్, ఎవరికైనా సరే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే ఇట్స్ ప్రైస్ 5,000 రూపీస్. సో మీకు టోటల్గా ఎన్సీఆర్టీస్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. మీకు డైరెక్ట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి. మనందరికీ తెలుసు ఎర్త్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అది కూడా రొటేషన్ అనేది ఫ్రమ్ ద వెస్ట్ సైడ్ నుండి ఈస్ట్ వైపుగా రొటేట్ అవుతూ ఉంటుంది అనే విషయం లాస్ట్ చాప్టర్లో అయితే నేర్చుకున్నాం. సో ఇలా ఎర్త్ రొటేట్ అయ్యేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా ఎర్త్ ఏదైతే రొటేట్ అవుతుందో దీన్ని మనం ఏమంటామంటే రొటేషన్ అంటాం. అంటే ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఎర్త్ తాను చుట్టూ తాను తిరగడానికి ఏదైతే తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుందో దాన్ని రొటేషన్ అని అంటారు. సో ఈ రకంగా ఎర్త్ తాను చుట్టూ తాను తిరగడానికి ఈ రొటేషన్ అనే పదం వాడితే, మరి అదే రకంగా ఇదే ఎర్త్ అనేది ఇది తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, ఇలా తిరుగుతూ 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 సన్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఎర్త్ అనేది ఇక్కడ చేస్తుంది ఏంటి తెలుసా, సన్ చుట్టూ కూడా తిరుగుతుంది. ఈ సన్ చుట్టూ తిరగడాన్ని ఏమంటామంటే రెవల్యూషన్ అంటారు. సో ఈ రకంగా సన్ చుట్టూ తిరగడాన్ని రెవల్యూషన్ అని అంటే, అయితే ఇప్పుడు చూడండి ఈ రెవల్యూషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది, ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతుంది, అంటే ఇక్కడ రొటేషన్ కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సన్ చుట్టూ కూడా తిరుగుతుంది. ఇలా సన్ చుట్టూ కూడా తిరగడాన్ని రెవల్యూషన్ అంటారు. ప్రజెంట్ ఏ మంత్ జరుగుతుంది తెలుసా, మార్చ్ అనే మంత్ జరుగుతుంది ప్రజెంట్. మీకు ఇలా అబ్జర్వ్ చేస్తే మార్చ్, ఆ తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్ళే కొద్దీ కూడాను వెళ్ళిపోతుంటుంది. మే, ఇలా మే, జూన్, జూలై, ఇలా సంవత్సరం ఇలా అయ్యేటప్పటికి అనమాట ఈ రకంగా వచ్చేస్తుంది. సో తను ఎక్కడి నుండి మొదలెట్టిందో అక్కడ నుండి ఇలా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఈ రకంగా ఎర్త్ అనేది తన చుట్టూ తాను తిరుగుతూ సన్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. ఇలా ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మే, జూన్, ఇలా అంతా తిరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే, అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావాలి, ఎర్త్ తాను చుట్టూ తాను తిరగకంట అలా తిరగడం ఆగిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది చూడండి సిచ్యువేషన్. కేవలం ఒకవైపు మాత్రమే సన్లైట్ పడుతుంటుంది, అవతల వైపు ఎప్పుడు కూడాను చీకటి డార్క్గా ఉండిపోద్ది. దీనివల్ల అవతల ప్లేస్ అంతా కూడా ఏమవుతుంది, సన్లైట్ అనేది ఎప్పుడైతే లేకపోద్దో ఆ ప్లేస్ అంతా కూడా కూల్గా మారిపోయి ఫ్రీజింగ్గా మారిపోద్ది. అండ్ ఇటువైపు ఉన్నది మాత్రం కేవలం సన్లైటే ఉంటుంది అనమాట. సో ఈ రకంగా సన్లైట్ ఉండడం వల్ల ఇటువైపు సన్లైట్ అటువైపు సన్లైట్ లేకుండా ఎప్పటికీ ఉండిపోద్ది. ఇది సిచ్యువేషన్ కంప్లీట్గా కూడాను. అందుకే ఎర్త్కి డెఫినెట్లీ కూడాను రొటేషన్ అనేది ఉండాల్సిందే. రొటేషన్ లేకపోతే సిచ్యువేషన్ మనకు రాత్రి పగలు అనేది ఇక కనిపించదు. ఇది సిచ్యువేషన్ టోటల్గా కూడాను. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే చాప్టర్ 3 మోషన్స్ ఆఫ్ ది ఎర్త్లో ఎర్త్కి 2 టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. మొదటి మోషన్ ఏంటి అంటే తిరిగే విధానము, తన చుట్టూ తాను తిరిగింది అనుకో రొటేషన్ అనుకుని చెప్పాము. అదే సన్ చుట్టూ తిరిగితే దాన్ని ఏమంటామంటే రెవల్యూషన్ అనుకుని అన్నాం. అయితే ఇప్పుడు మీకు బిగ్గెస్ట్ కొన్ని క్వశ్చన్స్ రావాలి. ఎర్త్ తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? చిన్నప్పటి నుండి అందరూ కూడా నేర్చుకున్న మాట ఏంటంటే ఎర్త్ తన చుట్టూ తాను రొటేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది తెలుసా, 24 అవర్స్ అనుకుని అందరికీ తెలుసు. కానీ ఇన్ కేస్ ఎవరికైనా ఫ్యూచర్లో ఎగ్జాక్ట్గా ఇంకొక క్యాలిక్యులేషన్ కూడా ఉంది. మీకు నార్మల్గా మ్యాక్సిమం అన్ని టైమింగ్స్ కూడా వాడేది ఏంటంటే 24 అవర్సే. కానీ ఇంకా ఎవడైనా సరే స్పెసిఫిక్గా ఇంకా క్యాలిక్యులేటెడ్గా అడిగారు అనుకో, ఏమని చెప్తారు తెలుసా, 23 అవర్స్ 56 మినిట్స్. దీనికి ఎందుకు జరుగుతుంది అనడానికి దీనికంటూ సపరేట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ నేనైతే పెద్ద క్లాసులో చెప్తున్నాను, ఇక్కడ వరకు సరిపోద్ది అనమాట. సో మీకు ఎవరైనా ఎక్స్ట్రాగా అడిగితే మాత్రం ఇలా చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ రెవల్యూషన్ అంటే ఏమని చెప్పాను, ఎర్త్ సన్న చుట్టూ తిరగడానికి ఏదైతే టైం పడుతుందో దట్ ఈజ్ రెవల్యూషన్. మరి ఎర్త్ రెవల్యూట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే 365 డేస్. ఎప్పుడైతే 365 డేస్ అన్నానో ఇక్కడే కదా 1 ఇయర్ అయిపోతుంది. సో 1 ఇయర్ పడుతుంది. సో ఎర్త్ చుట్టూ సన్ చుట్టూ తిరగడానికి 1 ఇయర్ పడుతుంది. అందుకే మనకి ఒక సంవత్సరానికి 365 డేస్ రావడానికి అనమాట ఇది రీజన్. అయితే రీజన్ చెప్పాలంటే మనం ఎప్పుడైతే స్కైని అబ్జర్వ్ చేస్తామో మనకు 365 డేస్ మాత్రమే కాదు, ఇంకొక ఎక్స్ట్రా టైం కూడా పడుతుంది. అది ఎంత అంటే 5 hours 48 minutes పడుతుంది. ఇంకా అంటే
5 hours 48 minutes పడుతుంది. సార్ మరి 365 days అంటే 1 year కదా, మరి ఎక్స్ట్రా 5 hours 48 minutes ఏం చేస్తారంటే దీని అంతటినీ కలిపి 1 yearగా మెర్జ్ చేస్తారనమాట. అంటే ఏం చేస్తాం, ప్రతి సంవత్సరము కూడాను ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ అని అంటాం. సో ఈ లీప్ ఇయర్ క్యాలెండర్ మనం చూస్ చేస్తే ఫిబ్రవరిలో ఎన్ని నెలలు ఉంటాయి? ఫిబ్రవరిలో నార్మల్ ఫిబ్రవరిలో ఎలా ఉంటుందంటే 28 days ఉంటాయి ఆ మంత్కి. కానీ లీప్ ఇయర్ అనుకుని ఒక సంవత్సరం ఉంటుంది కదా, ఈ లీప్ ఇయర్లో ఏమవుతుందంటే టోటల్గా 29 days ఉంటాయి. ఆ ఎక్స్ట్రా 1 day ఎలా వచ్చిందంటే ఈ ప్రతి సంవత్సరము కూడా ఎక్స్ట్రాగా 5 hours వచ్చింది కదా, ఈ 5 hoursని 4 years పాటు క్యాలిక్యులేట్ చేస్తే అయిపోద్ది అనమాట. సో ఈ 5 yearsని ఎగ్జాక్ట్గా మనం అలా క్యాలిక్యులేట్ చేస్తే ఇది నియర్లీ 24 hours దగ్గరగా వస్తుంది కదా. సో ఇది 24 hours దగ్గరగా వస్తుంది కాబట్టి ఇది ఒక ఎక్స్ట్రా 1 day అవుతుంది అనమాట. ఈ 1 dayని తీసుకుని వచ్చి దీన్ని ఏం చేయాలి, ఏదైనా ఒక లీప్ ఇయర్లో అనమాట వేసేస్తారు. ఆ రకంగా 29 days వస్తుంది. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. మామూలుగా అయితే ఎర్త్ సన్ చుట్టూ తిరగడానికి 365 days 5 hours 48 minutes పడుతుంది. కానీ మన వాళ్ళు ఏం చేశారు, ప్రతి సంవత్సరం కూడా 1 yearకి ఎగ్జాక్ట్గా 365 days ఉండేటట్లుగా ప్లాన్ వేసుకున్నాం. ఆ మిగిలిపోయిన ఎక్స్ట్రా 5 hours 48 minutes ఏం చేసామంటే 4 yearsకి లెక్క పెట్టి దాన్ని ఒక 1 dayగా మార్చాం. ఆ 1 dayని లీప్ ఇయర్ అనే సంవత్సరం పెట్టాక దానికి 29 days పెట్టేస్తాం. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం, సరదాగా ఆడేద్దామా. ఎర్త్ యొక్క మోషన్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఎర్త్కి ఎన్ని టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి? 2 types ఆఫ్ మోషన్స్ ఉంటాయి. మొదటిది తన చుట్టూ తాను తిరిగితే రొటేషన్ అంటారు. రొటేషన్ పట్టే టైం 24 hours. ఇంకెవరైనా డెప్త్గా అడిగితే ఇంకొక సిచ్యువేషన్లో డిఫరెంట్గా అడగచ్చు. అలా ఎలాగంటే 23 hours 56 minutes పడుతుంది అని చెప్పాలన్నమాట. దీనికి డిఫరెంట్ కాన్సెప్ట్. దాని తర్వాత ఎర్త్కి సెకండ్ టైప్ ఆఫ్ మోషన్ ఏంటంటే రెవల్యూషన్. ఎర్త్ తన చుట్టూ కాకుండా సూర్యుడి చుట్టూ తిరగడాన్ని ఏమంటారంటే రెవల్యూషన్ అని అంటారు. సో దీనికి పట్టే టైం ఎంతంటే 365 days 5 hours 48 minutes. 365 daysని మనం 1 yearగా కన్సిడర్ చేస్తే ఆ మిగిలిపోయిన 5 hours 48 minutesని 4 years పాటు క్యాలిక్యులేట్ చేసి దాన్ని 1 dayగా మార్చి ఆ 1 dayని లీప్ ఇయర్ అనే ఇయర్లో మనం పెట్టేస్తాం అనమాట. ప్రతి 4 yearsకి ఒకసారి కూడా ఈ లీప్ ఇయర్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, నార్మల్ ఇయర్ అనమాట. నార్మల్ ఇయర్లో మీకు 365 days ఉంటాయి. కానీ లీప్ ఇయర్లో ఇప్పుడు ఎన్ని డేస్ ఉంటాయి? లీప్ ఇయర్లో టోటల్గా 366 days ఉంటాయి. సో లీప్ ఇయర్లో 366 days ఉంటాయి అనమాట. ఇది సిచ్యువేషన్ కంప్లీట్గా కూడా. నార్మల్ ఇయర్లో 365 days ఉంటాయి, లీప్ ఇయర్లో 360 days. అండ్ ఒక్క ఎక్స్ట్రా 1 day దేనివల్ల వస్తుందంటే ఈ ఫిబ్రవరిలో కలిపిన 1 day వల్ల. మనందరికీ తెలుసు సన్లైట్ వల్లే ఎర్త్ పైన మనకి వెలుగులు అనేవి వస్తున్నాయి అనే విషయం మనకు తెలుసు కదా. అయితే మనం బాగా అబ్జర్వ్ చేస్తే మన ఎర్త్ పైన ఒక ప్లేస్ నుండి వెలుగు ఉంటుంది, ఎటువైపు అయితే వెలుగు పడుతుందో ఇంకొక ప్లేస్ నుండి చూస్తే డార్క్ ఉంటుంది అనమాట. ఏ ప్లేస్లో నుండి అయితే ఈ వెలుగు అంతా మాయమైపోతుందో దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సర్కిల్ అవుతుంది ఎర్త్ పైన. ఈ సర్కిల్లో మనం ఏమంటామంటే సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారు. సో ఈ సర్కిల్లో మనం ఏమంటామంటే సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ కూడా అంటారు. ఈ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఏం చేస్తుందంటే ఎర్త్కి కరెక్ట్గా ఎక్కడైతే ఆ వెలుగు చీకటి అనేది విడిపోతుందో ఆ 2 ప్లేసెస్ని కూడా డివైడ్ చేస్తుంది అనమాట. ఇదే సిచ్యువేషన్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఎర్త్ తాను చుట్టూ తాను తిరగడానికి 24 hours పడుతుంది కదా. ఇలా ఈ 24 hours ఏమంటామంటే ఎర్త్ డే అనే మాట కూడాను వాడుతూ ఉంటాం. ఒకసారి మన ఎర్త్కి సంబంధించిన సోలార్ సిస్టమ్స్ చూద్దాం. ఈ సోలార్ సిస్టంలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి సోలార్ సిస్టంలో టోటల్గా 8 planets ఉన్నాయని చెప్పాను కదా. ఈ 8 planets కూడాను మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక టైప్ ఆఫ్ లైన్స్ గమనిస్తున్నాయి కదా. ఈ లైన్స్ అన్నీ కూడాను సన్ చుట్టూ తిరగడానికే. సో ఈ సన్ చుట్టూ తిరగడానికి కూడాను మొత్తానికి కూడా రెవల్యూషన్. అయితే అన్ని ప్లానెట్స్కి కూడాను రెవల్యూషన్ ఒక్కొక్కదానికి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. సో ఏవైతే సన్నకు దగ్గరగా ఉంటాయో వాటి యొక్క రెవల్యూషన్స్ అనేవి ఫాస్ట్గా జరిగిపోతాయి. కానీ ఏదైతే సన్నకు దూరంగా ఉంటుందో వాటి యొక్క రెవల్యూషన్ చాలా స్లోగా ఉంటుంది. ఎందుకంటే వాటి యొక్క తిరిగే రొటేషన్ చూసారా, దీన్ని ఆర్బిట్ అంటారు. ఈ ఆర్బిట్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇంత పెద్దగా ఉన్నప్పుడు వీటిని కంప్లీట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది కదా, అందుకోసం. సో ఒక్కొక్క దాన్ని చూద్దాం నీట్గా. సో ఇలా మనం చూస్తే ఒక్కొక్కటి కూడాను ఇంకా దగ్గరికి వెళ్ళామనుకోండి ఇలా. సో వీనస్, మెర్క్యూరీ, ఎర్త్ వీటన్నిటి యొక్క రొటేషన్స్ చూసారా నీట్గా ఎంత బాగుందో. ఒకదానికొకటి వాటి యొక్క రొటేషన్స్ ఎంత ఇలా తిరుగుతుంటాయి కంప్లీట్గా కూడా ఒక్కొక్కటి. సో ఇలా చూస్తే సోలార్ సిస్టంలో ఈ రకంగా ఉంటుంది. ఇవన్నీ కూడాను రెవల్యూషన్సే టోటల్గా. సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఒకసారి చూపిస్తాను నీట్గా చూడండి. సో ఇది ఎర్త్కి ఈ పైన అనమాట వెలుగు ఉంది,
సో సన్లైట్ ఇక్కడ పడుతుంది, కానీ ఇక్కడ కింద చూస్తే డార్క్గా ఉంది. సో దీన్ని కాస్త రొటేట్ చేస్తాను, మీరు ఇంకా నీట్గా చూడండి. ఈ కిందంతా కూడా డార్క్గానే ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి. ఎర్త్కి కిందంతా కూడాను చీకటి. సో దిస్ ఈజ్ నైట్. కింద వాళ్ళకి నైట్ ఉంది, ఆ పైన వాళ్ళకి వెలుగు ఉంది. మామూలుగా అయితే సన్లైట్ ఇలా పడాలి, కానీ ఇక్కడ ఈ బొమ్మ మాత్రం ఈ రకంగా ఉంది. సో మీకు ఇది ఒక సర్కిల్ ఎలా అవుతుంది అనే విషయం మీకు అర్థమైంది కదా. దీన్ని రొటేట్ చేసే కొద్దీ కూడాను ఈ సర్కిలే అనమాట, కానీ ఇదంతా కూడాను పెద్ద సర్కిల్. నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, చాలా బాగా అర్థం చేసుకోవాలి మీరు. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సన్ చుట్టూ కూడాను ఈ ప్లానెట్స్ అన్నీ తిరుగుతున్నాయి. ఏవైతే ఈ తిరిగే పాత్స్ని ఉన్నాయో వీటిని మనం ఏమంటున్నామంటే ఆర్బిట్స్ అని అంటున్నాం. సో చూడండి, వీటిని మనం ఏమంటున్నామంటే ఇవన్నీ కూడాను ఆర్బిట్స్ అనమాట, ఆర్బిట్స్. సో ఈ రకంగా ప్రతిదీ కూడాను దానికున్న ఒక ఓన్ ఆర్బిట్లు అనమాట. ఈ సన్ చుట్టూ కూడాను తిరుగుతూ ఉంటాయి. సో మెర్క్యూరీ వీటన్నిటికీ కూడా చిన్న ఆర్బిట్స్ ఉంటాయి, వీటన్నిటికీ కూడా పెద్ద ఆర్బిట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు గమనించవలసిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదంతా కూడాను ఒకే ఒక సింగిల్ ఫ్లాట్ డిస్క్లో తిరుగుతుంది. సో ఇదంతా కూడా ఒకే ఒక ఫ్లాట్ డిస్క్. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇదంతా కూడా ఒక పేపర్ అనుకుంటే, ఆ పేపర్ మీద ఒక ప్లేన్లా ఉంది. ఇదంతా కూడా సింపుల్ పేపర్ ప్లేన్. సో ఒకసారి చూద్దామా నీట్గా చూడండి. నీట్గా ఒక పేపర్ ప్లేన్లో కనిపిస్తుందా? నీట్గా ఒక ప్లేన్లో కనిపిస్తున్నాయి మొత్తం కూడా. ఇదంతా కూడా ఒక చిన్న పేపర్ లాగా ఉంది. ఆ పేపర్ మీద ఇవన్నీ తిరుగుతున్నాయి. నీట్గా అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా ఒక ప్లేన్. ఈ ప్లేన్లు ఇవన్నీ తిరుగుతున్నాయి. సో నీట్గా ఒక ఫ్లాట్ డిస్క్ లాగా ఉంది, చూసారా? ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఇదంతా ఎందుకు ఒక ప్లేన్ లాగా ఊహించుకుంటున్నాను, ఏంటి సిచ్యువేషన్, ఏం జరుగుతుంది, ఇదంతా మీకు కరెక్ట్గా నీట్గా చూపిస్తాను చూడండి. ఈ ఫ్లాట్ డిస్క్ ఎందుకు చూపిస్తున్నాను అనేది చెప్తా. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్బిట్స్ అన్నీ కూడాను ఒక సింగిల్ ప్లేన్లో తిరుగుతున్నాయి అని అనుకుందాం. సో ఈ ఆర్బిట్స్ అన్నీ కూడాను ఒక సింగిల్ ప్లేన్లో తిరుగుతున్నాయి అని అనుకుంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి తెలుసా? ఎర్త్ ఎలా తిరుగుతుంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా తిరుగుతుందని అనుకుందాం. స్ట్రైట్గా ఇలా తిరుగుతుందంటే ఇప్పుడు చూడండి, ఈ ప్లేన్కి ఇది ఎంత యాంగిల్ మేక్ చేసింది? 90 degrees. పాయింట్ అర్థమవుతుందా? ఇక్కడ ఎర్త్ అనేది ఇలా స్ట్రైట్గా నిలబడి ఈ యాక్సిస్లో ఈ ప్లేన్లో తిరుగుతూ ఉంది. సో 90 degrees. నేను డ్రా చేశాను కదా, ఆ ప్లేన్ అనేది ఇదే. సో ఏదైతే ఈ ఫ్లోర్ ఉందో ఈ ఫ్లోర్ అనేది ప్లేన్. ఓకే, ఈ ఫ్లోర్ మీదే ఇక్కడ ఇదంతా తిరుగుతుందంట. ఇది ఒక ఫ్లోర్ అనుకుంటే ఈ ఫ్లోర్ మీదే ఇప్పుడు ఇది తిరుగుతుంది. బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఫ్లోర్ ఇలా స్ట్రైట్గా ఉందనుకున్నాం. ఇలా ఈ స్ట్రైట్గా ఉంటే ఇది దీనికి ఎగ్జాక్ట్గా ఇలా వెర్టికల్గా ఉంది. ఇప్పుడు ఎంత యాంగిల్ ఉంది? 90 degrees యాంగిల్ అనేది మేక్ చేస్తుంది. పాయింట్ మీకు ఇప్పుడు పక్కా క్లారిటీగా ఉంటుంది. ఇది ఈ యాక్సిస్లో తిరుగుతుంది కదా, ఇలా ఈ యాక్సిస్లో తిరిగినప్పుడు ఎగ్జాక్ట్గా దీనికి 90 degrees యాంగిల్తో ఇది తిరుగుతుంది. పాయింట్ 1. కానీ మన ఎర్త్ ఎలా తిరుగుతుంది తెలుసా? ఈ ఆర్బిట్ అనే ప్లేన్కి మనం అబ్జర్వ్ చేస్తే ఎర్త్ ఇలా 90 degreesలో తిరగట్లేదు, క్రాష్గా తిరుగుతుంది. అంటే ఏ రకంగా తిరుగుతుందో చూపిస్తా. సో మన ఎర్త్ అనేది ఇక్కడ మనము ఈ ఫ్లోర్నే మనం అబ్జర్వ్ చేస్తే మన ఎర్త్ అనేది ఇలా క్రాష్గా తిరుగుతుంది అనమాట. పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఎర్త్ అనేది ఈ రకంగా క్రాష్గా తిరుగుతుంది. సో ఇప్పుడు ఇది ఎంత యాంగిల్? 66 degrees యాంగిల్ మేక్ చేస్తుంది. 66.5 degrees యాంగిల్ మేక్ చేస్తుంది. సేమ్ మన ఎర్త్ కూడా అదే అనమాట. సో ఇప్పుడు సిచ్యువేషన్ అర్థమైంది కదా. ప్లేన్ అంటే ఏంటి? ఏదైతే ఫ్లోర్ ఉందో అదే ఫ్లోర్. కానీ స్పేస్లో ఫ్లోర్ అనేది లేదు కదా. ఆర్బిట్స్ అన్నీ కూడా తిరిగితే అదంతా కూడా ఒక ఫ్లాట్ డిస్క్ లాగా కనిపిస్తుంది. మన కింద నేల ఎలా ఉంటుందో అలా డిస్క్. ఆ డిస్క్ మీద ఇది ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా రొటేట్ అవుతుంటుంది. ఈ యాక్సిస్లో ఈ 66 degrees యాంగిల్తో రొటేట్ అవుతుంది. పాయింట్ 1. ఇప్పుడు మీకు చూడండి, ఆర్బిట్ ప్లేన్తో ఎర్త్ యొక్క యాంగిల్ ఎంత అని అడిగితే 66 degrees. పాయింట్ 1 66.5 degrees ఇది. అయితే ఇంకొక సిచ్యువేషన్ చెప్తాను చూడండి. ఎర్త్ ఎంత టిల్ట్ అయ్యింది అని అడుగుతారు. క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఎర్త్ ఎంత టిల్ట్ అయ్యింది అని అడుగుతారు. ఇప్పుడు టాప్ అనేది బొంగరం అనేది బాగా తిరిగితే 90 degrees తిరగాలి, అంతే కదా. 90 degrees యాంగిల్తో తిరగాలి. కానీ ఇప్పుడు ఎంత యాంగిల్ తిరిగింది? 66.5 degrees యాంగిల్ తిరిగింది. అంటే ఇప్పుడు ఎర్త్ అనేది ఇలా ఉండాల్సింది కాదా, ఇలా అయ్యింది. కాబట్టి ఇప్పుడు ఎంత యాంగిల్ కన్వర్ట్ అయ్యింది? 23.5 degrees. సో ఎర్త్ యొక్క యాక్సిస్ ఇప్పుడు ఎంత యాంగిల్ తిరిగింది? ఇలా ఉండాల్సింది కాస్త ఇలా తిరిగింది కాబట్టి, అంటే ఇంతలా వంగిపోయింది కాబట్టి ఇది 23.5 degrees. ఎర్త్ యొక్క యాక్సిస్ టిల్ట్ ఏమో 23.5 degrees. పాయింట్ అర్థమైందా? కానీ ఈ ఎర్త్ ఆర్బిట్ ప్లేన్తో ఎంత యాంగిల్ చేయాలి? నార్మల్ సిచ్యువేషన్స్లో అయితే 90 degrees అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? 66.5 degrees మేక్ చేస్తుంది. సో ఆర్బిట్ ప్లేన్ అయితే 66.5 degrees.
అదే ఎర్త్ యొక్క యాక్సిస్ ఎంత టిల్ట్ అయిందంటే 23.5 degrees టిల్ట్ అయింది. ఇది టోటల్గా కాన్సెప్ట్ అంతా కూడా. ఇన్ కేస్ మీకు ఎవరైనా ఎలాంటి టఫ్ క్వశ్చన్ అడిగినా సరే, ఎలా అడిగినా సరే మీరు ఆన్సర్ చేయాలి. ఆర్బిట్ ప్లేన్తో ఎర్త్ చేసే యాంగిల్ నార్మల్ సిచ్యువేషన్లో అయితే 90 degrees ఉంటుంది. కానీ ఎర్త్ కొద్దిగా యాక్సిస్లో టిల్ట్ అయ్యింది కాబట్టి అది 66.5 degreesతో ఆర్బిట్ ప్లేన్తో ఉంది. కానీ ఎర్త్ యొక్క రొటేషన్ యాక్సిస్ యొక్క ఎంత టిల్ట్ ఉంది అని అడిగితే 23.5 degrees అనమాట. నార్మల్ సిచ్యువేషన్లో 90 degrees లాగా ఉండాలి. కానీ ఇప్పుడు ఎంత అయింది, 23.5 degrees టిల్ట్ అయిపోయి ఇలా క్రాస్గా తన యాక్సిస్లో తిరుగుతూ ఉంది అనమాట. ఇలా క్రాస్గా తన యాక్సిస్లో తిరుగుతూ ఉంది. నెక్స్ట్ నార్మల్గా అందరూ ఏమనుకుంటారంటే ఎర్త్ సన్ చుట్టూ కూడా ఈయన మిస్టర్ సూర్యరావు అనుకుంటే, ఈ సూర్యరావు చుట్టూ కూడా అందరూ ఏమనుకుంటారంటే ఎర్త్ అనేది ఒక సర్క్యులర్గా తిరుగుతుందేమో అని అనుకుంటారు. కాకపోతే ఎర్త్ సర్క్యులర్గా తిరగట్లేదు, ఇలా ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ఎలిప్టికల్ ఆర్బిట్. సో ఎలిప్టికల్ ఆర్బిట్ అంటారు. సో ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే ఏంటి ఇంకా నాకు అర్థం కాలేదంటే ఒకటి చెప్తాను చూడండి. ఇది స్క్వేర్, ఓకే, ఇదనమాట. పక్కాగా 4 sides సేమ్గా ఉంటే దాన్ని స్క్వేర్ అంటారు. కానీ ఎప్పుడైతే ఈ 4 sides సేమ్గా కాకుండా డిఫరెంట్గా ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఈ రెండు కూడాను విడ్త్ ఎక్కువ ఉంది, హైట్ తక్కువ ఉంది. సో దీన్ని ఏమంటారు, రెక్టాంగిల్ అంటారు. సో రెక్టాంగిల్ లాంటిది ఎలిప్టికల్ ఆర్బిట్, ఓకే. స్క్వేర్ లాగా ఉండేది సర్కిల్ అనమాట. స్క్వేర్కి సర్కిల్కి మీకు తేడా అర్థమైంది కదా. స్క్వేరు సర్కిల్ సేమ్ సైజు అంతా కూడా సేమ్గా ఉంటాయి. రెక్టాంగిల్ ఎలిప్టికల్ ఆర్బిట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అండి, కంప్లీట్గా కొద్దిగా క్రాస్గా కొద్దిగా గుడ్డులాగా ఉంటుంది. ఒక్క నిమిషం, మీరు కరెక్ట్ వీడియోలోనే ఉన్నారు. నాకు ఒక 5 minutes ఇవ్వండి మాట. నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. సో నేను ఎవరు ఇంతకీ, నేను భాస్కర్, అభిజ్ఞ అకాడమీ ఫౌండర్. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియోని నేనే చేస్తాను. అండ్ మీకు ఇప్పటికే డౌట్ వచ్చి ఉండాలి, ఈసారి ఇంకా ఏ క్లాసెస్ చెప్తుంటారు అనుకుని. ఆబ్వియస్లీ చెప్పేస్తా, నా సర్వీసెస్ అన్నీ కూడా మీకు చెప్పేస్తాను. యాక్చువల్లీ మీరు ఇప్పుడు వింటుంది ఒక డెమో క్లాసు. ఈ క్లాసెస్ నచ్చితే మీరు మిగిలిన క్లాసెస్ కూడా తీసుకొని రావచ్చు. సో మీకు ఇవే క్లాసెస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనే టైటిల్తో నేను హిస్టరీలో నుండి క్లాసెస్ ఉన్నాయి, పాలిటిక్స్ క్లాసెస్, జాగ్రఫీ అండ్ ఎకానమీ, ఇలా 6th class to 10th class వరకు కూడా ఉన్న టోటల్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అంతా ఉంది. సో కాకపోతే ఇది పెయిడ్ క్లాసెస్. యాక్చువల్లీ ఇది 4,999 rupees. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్లాసెస్ తీసుకొని రావచ్చు. సో ఈ క్లాసెస్లో మీకు ఈ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. వీటితో పాటుగా ఇంకొక థింగ్ ఏంటంటే డౌట్ సాల్వింగ్ అనేది చాలామంది చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీకు ఎక్కడ అర్థం కావట్లేదు తెలియదు కదా. నేను డౌట్ సాల్వింగ్ మెయిన్ చెప్తాను. అండ్ ఇంకా వీక్లీ లైవ్ సెషన్స్ కొన్ని ఉంటాయి. ఈ లైవ్ సెషన్స్, లైవ్ కాలింగ్స్ కొన్ని ఉంటాయి. సో వీటిలో మీకు ఏమేమి డౌట్స్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవడం జరిగిపోద్ది. సో ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే మీరు క్లాసెస్ తీసుకోవడం మాత్రమే కాదు, మీరు నాతో మాట్లాడచ్చు, మీ డౌట్స్ని కూడా సాల్వ్ చేస్తూ ఉంటాను, ఓకేనా. సో ఈ రకంగా ఇది ఎన్సీఆర్టీ ఫౌండేషన్ గురించి. ఇంతటితో అయిపోయిందేమో అని అనుకుంటున్నారేమో, కాదు. నేను ఇంకా వేరే క్లాసెస్ కూడా చెప్తా. అడ్వాన్స్డ్ టాపిక్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. యూపీఎస్సీ వాళ్ళైతే ఎస్పెషల్లీ వీటిని హ్యాపీగా కళ్ళకి ఎత్తుకొని తీసుకోవచ్చు. యూపీఎస్సీ కానీ, గ్రూప్ 1 కానీ, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. నేను కాంపిటేటివ్కి కాన్సెప్ట్ వైజ్గా చెప్తాను. సో జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ ఏవైతే ఈ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈ కోర్ సబ్జెక్ట్స్ని బ్రహ్మాండంగా చెప్తాను. ఈ క్లాసెస్ అన్నీ కూడాను మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. ఇంత మాత్రమే కాదు, చిన్న సబ్జెక్ట్స్ అని ఫీల్ అవుతున్న మీరు వీటిలో నుండి ఎక్కువ మార్క్స్ వస్తాయి. టు బి ఫ్రాంక్, ఎవడైతే ఈ సబ్జెక్ట్స్ని బాగా కవర్ చేస్తారో వాడికి ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. ఎందుకంటే అందరూ కూడా ఈ సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు, కానీ ఈ సబ్జెక్ట్ని కవర్ చేయడం ఒక ఆర్ట్ నేను చేశాను. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాంటి ఈ 3 బ్యూటిఫుల్ క్లాసెస్ మీకు హైగా స్కోరింగ్ పెంచేలాగా నేను చెప్తాను. మెయిన్గా కాన్సెప్ట్తో పాటు స్కోరింగ్ చెప్తాను. అండ్ డౌట్ సాల్వింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. ఇది కూడా మీకు అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. దీంతో పాటుగా ఆన్సర్ రైటింగ్ చాలామంది ఇబ్బంది ఫీల్ అయిపోతూ ఉంటారు. అసలు టెన్షన్ ఏం పడకండి. ఆన్సర్ రైటింగ్కి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. మీకు ఆ విషయం తెలుసా? ఒక న్యూస్ రిపోర్టర్గా నేను బోల్డ్ సార్లు న్యూస్ రాస్తూ ఉంటాను, ఎస్ఏ రైటింగ్స్ రాస్తూ ఉంటాను, అండ్ బోల్డ్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేస్తుంటాను. మీకు విషయం తెలుసా, నేను పార్టిసిపేట్ చేసిన ప్రతి దాంట్లో కూడా నాకంటూ ఏదో ఒక ప్రైజ్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదైనా ఉండొచ్చు. సో దీనికంటూ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మీద రాస్తే యూపీఎస్సీ ఎగ్జామినర్ కూడాను మీరు మెప్పించవచ్చు అనమాట. సో అలాంటి కొన్ని ఆన్సర్ రైటింగ్స్ టెక్నిక్స్ ఉంటాయి. వాటిని జస్ట్ ఆ టెక్నిక్స్ తగ్గట్టుగా మీరు రాసేస్తే చాలు, మీకు మార్క్స్ వద్దన్నా సరే పడిపోతాయి అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు 100 మార్క్స్ రావాలనుకుంటే 100కి 80 మార్క్స్ తెప్పించేంత కెపబిలిటీ ఈ ఆన్సర్ రైటింగ్ సిచ్యువేషన్కి ఉంది అనమాట. సో ఈ వెపన్లో మీరు వాడుకోవచ్చు. మిగిలిన 20 మార్క్స్ ఉంది చూసారా, అది మీ టాలెంట్ ఉపయోగపడుతుంది. సో మీకు 80 వరకు మీరు ఎక్కించడానికి నేను హెల్ప్ చేస్తాను. మీరు ఓన్గా ట్రై చేస్తే మీరు మహా అయితే ఒక 40 వరకు రీచ్ అవ్వచ్చు.
ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్ నా టాలెంట్ అంతా యూజ్ చేసుకుంటే మీరు 80 వరకు రీచ్ అయిపోతారు. సో మీకు హెల్ప్ అవుతుంది. దీంతో పాటుగా యూపీఎస్సీని అచీవ్ చేయాలంటే డెఫినెట్లీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా అచీవ్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కంపల్సరీ, అది కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో ఎవరికైతే ఈ క్లాసెస్ కావాలి అని అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఒక్క మాటలో ఇప్పటి వరకు జరిగిందంతా అనాలిసిస్ చెప్పాలనుకుంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఫ్రమ్ 6th క్లాస్ టు 10th క్లాస్ ఎవరికైనా కావాలంటే మీరు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనే టైటిల్తో అభిజ్ఞ అకాడమీ యాప్లో క్లాసెస్ తీసుకోవచ్చు. లేదు ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ అన్నింటిని కూడా ఇండివిజువల్గా తీసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఇండివిజువల్ ప్రైసెస్ ఉన్నాయి. సో యాప్లో ఇండివిజువల్గా మీరు ఆ ప్రైసెస్ తీసుకోవచ్చు. లేదు సార్ నాకు ఇండివిజువల్గా వద్దు మొత్తం కలిపి ఏమైనా తీసుకుంటే ఏమైనా ఆఫర్ ఉంటుందంటే ఎస్ ఆబ్వియస్లీ యూపీఎస్సీ బండిల్ అనే పేరుతో ఉంటుంది. సో ఈ బండిల్ ప్రైస్ అంతే 13,999. సో ఈ ప్రైస్కి మొత్తం మీకు యూపీఎస్సీలో ఉన్న ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు వచ్చేస్తుంది. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నా మూడ్ బాగుంటే మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను వీటితో పాటుగా, ఓకేనా. అండ్ మీకు ఈ యూపీఎస్సీ బండిల్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక ఏంటిదంటే ఈ వెపన్స్ ఉన్నాయి కదా, ఆన్సర్ రైటింగ్ ప్లస్ పీవైక్యూ అనాలిసిస్ అది కూడా ఇచ్చేస్తాను. ఎవరికి కేవలం యూపీఎస్సీ బండిల్ తీసుకున్న వాళ్ళకి ఎన్సీఆర్టీస్, పీవైక్యూస్, నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ ఈ 3 బండిల్స్ ఉంటాయి. ఈ 3 బండిల్స్ కూడా మీకు ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా సరే యూపీఎస్సీ ఇక్కడ నా చేతుల మీద మీకు జరిగిపోవాలనుకుంటే మీరు హ్యాపీగా వచ్చేవచ్చు. సో మీ టైం నేను ఎక్కువ తీసుకోలేదు, చాలా ఉపయోగకరమైన మాటలు చెప్పాను. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్ ఓపెన్ చేయండి. సార్ ఈ క్లాసెస్ ఎలా ఉంటాయి అనే విషయం మీకు కావాలంటే ఇక్కడ మీకు కొన్ని టెస్టిమోనియల్స్ ఇస్తాను, టెస్టిమోనియల్స్ చూడండి, మీరు హ్యాపీగా మీ ఇచ్చే చాయిస్ అనమాట, ఓకేనా. థ్యాంక్ యూ అండ్ బాయ్. ఇక్కడ కనిపిస్తున్న ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ని ఎర్త్ యొక్క రెవల్యూషన్ గురించి చెప్తుంది. మెయిన్ కూడాను ఎర్త్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు ఏ రకంగా సిచ్యువేషన్ అంతా జరుగుతూ ఉంటుంది అని చెప్తాను చూడండి. ఎర్త్ యొక్క యాక్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఈ 23 degrees హ్యాండ్ ఆఫ్ డిగ్రీస్లో ఇలా రొటేట్ అవుతూ ఉండడం వల్ల ఈ రకమైన చేంజెస్ వస్తాయి. ఏం చేంజెస్ వస్తాయి అనేది నీట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎర్త్ ఇలాగ వెళ్ళేటప్పుడు నార్థన్ హెమిస్ఫియర్ ఎక్కువ పార్ట్ కవర్ అయిపోద్ది. ఇలా కవర్ అయిపోయేటప్పుడు ఇక్కడ సదర్న్ హెమిస్ఫియర్ పార్ట్ అనేది ఎక్కువగా కవర్ అవుతుంది. ఏం జరుగుతుంది ఏంటి ఎగ్జాక్ట్గా చూపిస్తా చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒక్క ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది కదా, ఇలా రొటేట్ అవుతున్నప్పుడు మీకు ఏం జరుగుతుంది తెలుసా, ఎగ్జాక్ట్గా ఇక్కడ సన్లైట్ అనేది పడుతుంది అనుకుందాం. సో ఈ సన్లైట్ పడుతున్నప్పుడు ఈ ఎర్త్ యాక్సిస్ అనేది నిజంగా ఈ ఎలిప్టికల్ ఆర్బిట్లో ఏ రకంగా టిల్ట్ అవుతుందో చూడండి. సో మెల్లగా ఇప్పుడు ఇటువైపు టిల్ట్ అవుతుంది అంతా కూడాను, ఓకే. ఇక్కడ ఈ సిచ్యువేషన్ వచ్చేంతవరకు కూడా మెల్లగా ఇప్పుడు ఇకపైన ఏమవుతుంది తెలుసా, ఇక నుంచి మెల్లగా కూడా ఇటువైపు టిల్ట్ అవుతుంది, రైట్ సైడ్కి ఇక్కడ టిల్ట్ అవుతుంది చూడండి. ఈ పాయింట్ నుండి ఇక రైట్ సైడ్ టిల్ట్ అవ్వడం మొదలవుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ రెడ్ లైన్ వస్తుంది కదా, ఈ రెడ్ లైన్ దాటాక ఇక నుంచి కూడా మళ్ళీ ఇలా టిల్ట్ అవ్వడం మొదలవుతుంది చూడండి. కాసేపు పోయిన తర్వాత ఇక్కడ రెడ్ లైన్ వచ్చింది కదా, ఎప్పుడైతే రెడ్ లైన్ మీట్ అయిపోయిందో ఇక నుంచి తిరగడం స్టార్ట్ అయిపోద్ది. కమాన్, చూసారా. సో ఇది ఎర్త్ రెవల్యూషన్ వల్ల ఏమవుతుందంటే ఎర్త్ పార్ట్ అనేది కాసేపు పైకి కాసేపు కిందకి కాసేపు పైకి కాసేపు కిందకి ఈ రకంగా జరుగుతూ వెళ్తూ ఉంది. సో ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ రెడ్ లైన్ వస్తుందో ఇక ఎర్త్ అనేది ఇటువైపు రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, తిరగడం స్టార్ట్ అవుతుందో చూసారా. ఇది సిచ్యువేషన్ ఎర్త్ రెవల్యూషన్ వల్ల జరుగుతుంది ఇదే. సో మీకు ఏమాత్రం డౌట్ వచ్చినా సరే నేను యానిమేషన్ వీడియో అనేది డిస్క్రిప్షన్ లింక్లో పెట్టాను, చూడండి సెట్ అయిపోద్ది. అసలు ఎగ్జాక్ట్గా ఈ ఇమేజ్ ఏం చెప్పాలనుకుంటుంది నీకు నీట్గా చూపిస్తాను చూడండి. సిచ్యువేషన్ ఏంటంటే ఎర్త్ ఎప్పుడు కూడాను సన్ చుట్టూ కూడా రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే దానికి ఉన్న యాక్సిస్ అనేది ఆ 23 degrees ఉండడం వల్ల అనమాట సన్ చుట్టూ తిరిగేటప్పుడు రొటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎర్త్ రొటేషన్ అనేది ఇలా ఇటు 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 జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సీజన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి, కరెక్ట్గా ఇప్పుడు ఈరోజు డేట్ ఎంతంటే 21st March. ఈ 21st Marchకి ఉండేటప్పటికి అనమాట ఎర్త్ కరెక్ట్గా ఈక్వేటర్ అనేది కరెక్ట్గా మిడ్గా వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే సన్లైట్ ఏదైతే పడుతుందో చూడండి కరెక్ట్గా ఈక్వేటర్ దగ్గరికి వస్తుంది. ఈ రకంగా ఈక్వేటర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసా, సన్లైట్ అనేది నీట్గా కరెక్ట్గా ఈ సన్లైట్ ఏదైతే పడుతుందో ఇది కింద ఈక్వేటర్ కింద ఉన్న పార్ట్కి ఈక్వేటర్ మీద ఉన్న పార్ట్కి రెండింటికి కూడా సేమ్గానే పడుతున్నాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కింద ఎంత అయితే డే టైం ఉంటుందో పైన కూడా డే టైం అంతా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ఈక్వినాక్స్ అంటాం. సో ఈ సిచ్యువేషన్ ఏమంటామంటే ఈక్వినాక్స్ అంటాం. అయితే ఇప్పుడు 21st March నుండి మెల్లగా జూన్ వైపు వెళ్తుంది అనుకుందాం, ఓకే. మార్చు ఏప్రిల్ మే జూన్ జూలై అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఎర్త్ అనేది మెల్లగా రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా రొటేషన్ అనేది ఎక్కడి వరకు స్టార్ట్ అవుతుంది ఎక్కడి వరకు జరుగుతుంది అంటే
ఎర్త్ యొక్క సన్ రేస్ అనేవి 90 మధ్యలో ఉన్న ప్లేసెస్లో అనమాట కరెక్ట్గా 90 డిగ్రీస్లో పడతాయి అని చెప్పాము కదా. స్లాంట్గా పడిన ఓకే, స్లాంట్గా కాకుండా ఇలా స్ట్రైట్గా పడిన ఉన్నాయి చూసారా. ఈ స్లైట్గా పడినవి ఎప్పుడైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉందో అక్కడ వరకు పడినంత వరకు కూడాను ఎర్త్ అనేది బెండ్ అవుతూ వెళ్తుంటుంది అనమాట. సో ఇది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏంటంటే మెల్లగా 21 మార్చ్ నుండి మెల్లగా జూన్ వరకు వెళ్తుంది. జూన్ ఎప్పుడు వరకు అంటే 21 జూన్ వచ్చేంత వరకు కూడా ఆ రోజు సిచ్యువేషన్ ఏంటంటే కరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి మీట్ అవుతుంది. ఆ రోజు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇలా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ఆ రోజు మీట్ అవుతుంది. ఈరోజు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ చక్కగా లైన్స్ డ్రా చేసుకుందాం. ఇది ఎర్త్ యాక్సిస్. సో ఇది ఎర్త్ యాక్సిస్ ఇలా ఉంది అని అంటే సన్లైట్ ఇప్పుడు ఎక్కడి వరకు పడుతుంది చూసారా నీట్గా. సో ఎర్త్ యాక్సిస్ మనం అబ్జర్వ్ చేస్తే సన్లైట్ అనేది మీకు ఇక్కడ వరకు పడుతుంది అనమాట కంప్లీట్గా. ఈ మేజర్ పోర్షన్ అంతా కూడా సన్లైట్ పడుతుంటుంది. ఇటు ఈ పోర్షన్ అంతా కూడా ఎక్కువగా పోర్షన్ అంతా కూడా ఇలా ఇటువైపు ఉంటుంది. మీకు ఇంకా నీట్గా గమనించాలంటే ఈ 21 జూన్ రోజు ఏ రకంగా ఉంటుంది సిచ్యువేషన్ అంతా చూపించరా. సన్ అనేది ఎర్త్ టిల్ట్ వల్ల ఈ రకంగా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఈక్వేటర్ అయితే సన్లైట్ అనేది ఇప్పుడు ఈక్వేటర్ మీద నుండి అంతా కూడా నార్త్ హెమిస్ఫియర్ కదా. నార్త్ హెమిస్ఫియర్లో సిచ్యువేషన్ చూస్తే సన్లైట్ యాక్సిస్ని దాటి ఇక్కడ వరకు కూడా వెళ్ళిపోయింది. ఇలా ఈ మొత్తం నార్త్ హెమిస్ఫియర్ అంతా కూడా సమ్మర్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటుంది. అందుకే 21 రోజు ఏదైతే 21 రోజు ఉందో దట్ ఈస్ ద లాస్ట్ రేజ్ ఫర్ సమ్మర్, కాబట్టి దాన్ని సమ్మర్ సాలిస్టిస్ అంటారు. సో ఈ రకంగా పైన నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉంటుంది. సో నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉంటుంది అండ్ కింద ఏముంటుందంటే వింటర్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఈ రకంగా కంప్లీట్గా కూడా. సో ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ ఆర్కిటిక్ సర్కిల్ ఉంది కదా, ఈ ఆర్కిటిక్ సర్కిల్ ఈ 6 months పాటు కూడాను చీకట్లోనే ఉంటుంది. ఇక్కడ ఈ పైన అంటార్క్టిక్ సర్కిల్ ఉంది కదా, ఈ అంటార్క్టిక్ సర్కిల్ ఈ పైన ఆర్కిటిక్ సర్కిల్ ఉంది కదా, ఇది ఫుల్ డే ఎప్పుడు 6 months వరకు కూడాను డేగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే కింద ఈ అంటార్క్టిక్ సర్కిల్ అనమాట, ఇది ఈ 6 months పాటు చీకటిగా ఉంటుంది. పాయింట్ అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక మెల్లమెల్లగా ఇప్పుడు ఏమవుతుంది తెలుసా సిచ్యువేషన్, ఎర్త్ అనేది ఇక్కడ రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే 21 జూన్ అయిపోద్దో జూన్ తర్వాత నుండి కూడా ఎర్త్ యొక్క రొటేషన్ ఇలా పైకి వస్తుంది. ఎప్పుడు వరకు ఇలా వస్తుంది కదా. ఈరోజు డేట్ ఎంత అంటే జూన్ కదా, జూన్ జూలై సెప్టెంబర్. ఎప్పుడైతే సెప్టెంబర్ 23rd వస్తుందో ఆ రోజుకి తిరిగి ఎర్త్ యొక్క పొజిషన్ అనేది ఈక్వేటర్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు సన్లైట్ ఈ రోజుకి ఎలా ఉంటుందంటే ఈక్వేటర్ మీద కరెక్ట్ పడుతుంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది రోజుకి మెల్లగా ఇక్కడ డే టైం సేమ్ అయిపోయింది, కింద కూడా డే టైం అనేది సేమ్ అయిపోయింది అనమాట. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఈక్వినాక్స్. ఇక నుంచి ఏమవుతుంది తెలుసా, ఇక నుంచి ఏమవుతుందంటే ఎప్పుడైతే సెప్టెంబర్ దాటిపోద్దో సెప్టెంబర్ నుండి డేస్ నీకు జరుగుతూ ఉంటాయి. ఇలా సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ అవుతున్నప్పుడు ఎర్త్ యొక్క రొటేషన్ అనేది ఇలా మెల్ల పైకి ఇలా తిరుగుతుంటుంది. ఇలా తిరిగేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సన్లైట్ ఎవరి వైపు ఎక్కువ వస్తుంది, సన్లైట్ నార్థన్ హెమిస్ఫియర్ వైపు ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇక్కడ డే టైం అనేది పెరుగుతుంది, నైట్ టైం అనేది పైన అనేది ఉంటుంది. సో ఇక్కడ డే టైం అనేది పెరుగుతుంది అనమాట రోజుకి. ఈ రకంగా డే టైం పెరగడం వల్ల ఇప్పుడు ఎర్త్ యొక్క యాక్సిస్ అనేది ఇలా కనిపిస్తుంది కదా. ఇలా కనిపించినప్పుడు ఈక్వేటర్ కింద చూడండి, ఇప్పుడు బాగా మనం అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద ఈక్వేటర్ అనుకుంటే ఈక్వేటర్ బాగా చూసుకున్నట్లయితే సో ఎర్త్ యాక్సిస్ ఈ పైన పార్ట్ అంతా చూస్తే ఇప్పుడు సన్లైట్ ఎక్కడెక్కడ వరకు ఉంది చూద్దామా. ఈ పార్ట్ ఇదంతా కూడా సన్లైట్ ఉంది. సో కింద సదర్న్ హెమిస్ఫియర్ అంతా కూడా డే టైం ఫుల్గా ఉంది. సో డే టైం ఇక్కడ వీళ్ళకి జస్ట్ ఈ చిన్న ముక్క మాత్రమే ఉంటుంది. కాబట్టి పైన వాళ్ళందరూ కూడా వింటర్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అందుకే మనకు డిసెంబర్ ఈ టైంకి వచ్చినప్పటికీ మన వాళ్ళందరికీ కూడా డిసెంబర్ ఫుల్గా ఉంటుంది, కింద వాళ్ళందరికీ కూడా సమ్మర్ ఉంటుంది. సో ఇది ఏ రోజు వరకు ఇలా ఉంటుంది, ఏ రోజు వరకు దీని యొక్క టిల్ట్ అనేది వంగడం జరుగుతుందంటే డిసెంబర్ 22 వరకు కూడాను ఈ టిల్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ రోజుకి ఎక్కడికి రీచ్ అవుతుందంటే ట్రాపిక్ ఆఫ్ ఎర్త్ యొక్క సన్ రేస్ అనేవి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి అనమాట ప్యారలల్గా పడతాయి. ప్యారలల్గా అంటే 90 degreesలో పడతాయి అనమాట. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే సన్లైట్ అనేది ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి కరెక్ట్గా ప్యారలల్గా పడుతుంది. సిచ్యువేషన్ చూడండి, ఇది డిసెంబర్కి. సో ఇలా సంవత్సరంలోనూ అనమాట ప్రతిరోజు కూడా ఎర్త్ యొక్క సన్లైట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా 90 degrees అనేది ఇక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మెల్లగా తగ్గుతుంది. సో ఇప్పుడు డిసెంబర్ తర్వాత జనవరి కదా, జనవరి నుండి ఏమవుతుంది నార్థన్ హెమిస్ఫియర్లో అనమాట డే టైం పెరగడం స్టార్ట్ అవుతుంది మెల్లగా.
ఓకే, సదర్న్ హెమిస్ఫియర్లో డే టైం అనేది తగ్గుతూ ఉంటుంది. ఇలా తగ్గడం మొదలైన తర్వాత ఈక్వినాక్స్ ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ 21 మార్చ్కి ఈక్వినాక్స్ అనమాట. కరెక్ట్ ఈక్వేటర్ మీద సన్లైట్ పడుతుంది. పైన డే టైం సేమ్గా ఉంటుంది, కింద కూడా డే టైం సేమ్గా ఉంటుంది. ఇక చూడండి, వన్స్ మార్చ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ జూన్ వైపుకి వచ్చేటప్పటికి సిచ్యువేషన్ చూడండి, ఎర్త్ అనేది ఇలా రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ రొటేషన్ అనేది ఇలా వెళ్తున్నప్పుడు పైన డే టైం అనేది పెరుగుతుంది. ఇది ఎప్పటి వరకు అంటే చూడండి, 21 మార్చ్ వచ్చేంత వరకు కూడా పైన డే టైం పెరుగుతుంటుంది, సమ్మర్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. డే టైం పెరుగుతుంటుంది, సమ్మర్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. ఓకే, రాత్రులు అనేవి తగ్గిపోతాయి. కానీ ఇది మళ్ళీ ఎప్పటి వరకు కూడాను 21 మార్చ్ అయిపోయి 21 జూన్ అయిపోయిన తర్వాత ఇక మెల్లమెల్లగా కూడా ఇది మళ్ళీ రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా రొటేట్ అయినప్పుడు ఈసారి ఈక్వినాక్స్ వస్తుంది. ఈక్వినాక్స్ 23 సెప్టెంబర్కి వస్తుంది. వన్స్ 23 వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా ప్రతి సంవత్సరము కూడాను ఇలానే జరుగుతూ ఉంటుంది అనమాట. సో పైకి ఎర్త్ అనేది ఇలా కింద వైపుకి తిరిగినప్పుడు అనమాట, కింద సదర్న్ హెమిస్ఫియర్ వాళ్ళకి సన్లైట్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళకి డే టైం పెరిగితే సమ్మర్ పెరుగుతుంటే పైన వాళ్ళకి నార్త్, ఒకరికి సమ్మర్ వస్తుంటే ఇంకొకరికి వింటర్, ఇంకొకరికి సమ్మర్ వస్తుంటే ఇలా. సో ఇలా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి సిచ్యువేషన్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుండి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మధ్య ఎర్త్ అనేది ఎప్పుడు కూడా ఇలా తిరుగుతూ సంవత్సరం అంతా ఉంటుంది. దీనివల్ల మనకి సీజన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో పాయింట్ ఇక్కడ ఈ పాయింట్లో మీరు ఏం అర్థం చేసుకోవాలి, కొన్ని టర్మ్స్ చెప్తాను చూడండి. సమ్మర్ సాలిస్టైస్ ఏ రోజు అంటే, ఏ రోజు అయితే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైనకి కరెక్ట్గా సన్ రైస్ అనేవి పడడం స్టార్ట్ అవుతాయో, అది కూడా 90 degrees యాంగిల్తో పడతాయో ఆ రోజున సమ్మర్ సాలిస్టిస్ అంటారు. ఇది ఎప్పుడు జరుగుతుంది, 21 జూన్ రోజు పడుతుంది అనమాట, 21 జూన్. అందుకే నార్థన్ హెమిస్ఫియర్ వాళ్ళకి ఆ రోజు అనమాట ఫుల్గా డే టైం. సో ఒకసారి చూద్దామా, ఇది సిచ్యువేషన్ 21 జూన్కి మన వాళ్ళందరూ కూడాను ఎప్పుడైతే మార్చ్ దాటుతుందో ఎండాకాలం సెలవులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన వాళ్ళందరికీ కూడా సన్లైట్ అనేది పెరుగుతూ ఉంటుంది, కాబట్టి సమ్మర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, వింటర్ సాలిస్టిస్ అని చూద్దాం. వింటర్ సాలిస్టిస్ అంటే ఏంటి అని అంటే, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద ఎప్పుడైతే సన్ రైస్ అనేవి 90 degrees పడడం స్టార్ట్ అవుతాయో ఆ రోజునే ఈ సిచ్యువేషన్ అంటే. ఇది ఎప్పుడు జరుగుతుందంటే 22 డిసెంబర్ అనమాట. 22 డిసెంబర్ చూడండి, 22 డిసెంబర్కి ఇలా వెళ్ళేటప్పుడు కింద పాటుకి ఇలా నీట్గా. ఓకే, ఇది 22 డిసెంబర్కి కరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ సిచ్యువేషన్లో వింటర్ సాలిస్టిస్లో ఏమవుతుందంటే కింద వాళ్ళకి సన్లైట్ అనేది ఫుల్గా ఉంటుంది. సో కింద వాళ్ళకి సన్లైట్ ఫుల్గా ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ సమ్మరు, పైన వాళ్ళకి అనమాట మనకి వింటర్, సో ఇదనమాట పోలార్ డే అవుతుంది. అయితే సంవత్సరానికి 2 సార్లు ఏమవుతుంది, ఈక్వినాక్స్ అనేది ఉంటుంది. సో ఈ ఈక్వినాక్స్ చూడండి, కరెక్ట్గా ఈక్వేటర్ మీదకి ఉండేటప్పుడు ఈక్వినాక్స్ అంటే ఏంటంటే పైన వాళ్ళకి సేమ్ డే టైము, మనకి సేమ్ డే. సో ఈ రోజు అనమాట మనకి కరెక్ట్గా 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. ఈ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇలాంటి జరగడానికి టూ సిచ్యువేషన్స్ అనమాట. ఒక 23 సెప్టెంబర్, ఇంకొకటి 21 మార్చ్. ఈ 2 సిచ్యువేషన్స్లో ఈక్వినాక్స్ ఉంటుంది. మూడోది ఈక్వినాక్స్. ఇవి టోటల్గా ఈ లెసన్లో మీరు నేర్చుకుపోయేది. ఇప్పుడు మీకు అర్థమైంటుంది ట్రాపికల్ రీజన్ యొక్క ఇంపార్టెన్స్, ఎందుకు ఈ ట్రాపికల్ రీజన్ని ఎంత హైలైట్ చేసామో ఆ రోజు మీకు పాయింట్ అర్థమైంటుంది. ఎందుకంటే ఈ ట్రాపికల్ రీజన్లో మాత్రమే సన్ రైస్ అనేవి 90 degrees యాంగిల్తో ఫాలో అవుతాయి అనమాట. మిగిలిన ఈ ప్లేసెస్ అన్నీ కూడా స్లాంట్గా పడిపోతుంటాయి. సో సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా, సంవత్సరంలో ఈ ఏరియాస్కి మాత్రమే 90 degreesలో తిరిగే భాగ్యం ఉంది. కాబట్టి సన్ రైస్ సంవత్సరం అంతా కూడా ఈ పార్ట్స్కి మాత్రం 90 degrees యాంగిల్తో ఉండడం వల్ల హీట్ ఎక్కువగా ఉంటుంది. అది ట్రాపికల్ రీజన్ కూడా గొప్పతనం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ట్రాపికల్ ప్లేస్లో ప్రతి ప్లేస్కి కూడాను సంవత్సరంలో 2 times వాటికి 90 degrees ఎగ్జాక్ట్ పొజిషన్ పడుతుంది. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర 2 times, ఇది ఒకసారి ఇలా ప్రతి ప్లేస్కి కూడా 90 degrees పడుతుంది. మళ్ళీ తిరిగి సంవత్సరం స్టార్ట్ అయిన రివర్స్ వచ్చేటప్పుడు ఇక్కడ ఒకసారి ఇలా ప్రతి పొజిషన్కి కూడాను 2 times అనమాట. సంవత్సరంలో 2 times మాత్రం 90 degrees పడే చాయిస్ ఉంటుంది. అది సిచ్యువేషన్ టోటల్గా కూడాను. ఇప్పుడు మీకు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు నార్థన్ హెమిస్ఫియర్ ఉంది, కింద సదర్న్ హెమిస్ఫియర్ ఉంది కదా, ఎవరికి సమ్మర్ ఎవరికి వింటర్? మీరు అనుకున్నది కరెక్టే, ఎవరికి సమ్మర్ లేదు, ఎవరికి వింటర్ లేదు. సో వీళ్ళిద్దరికి కూడా కామన్గా ఉంది. ఎందుకంటే సన్లైట్ అనేది కరెక్ట్గా సేమ్గా ఉంది కదా ఈ సిచ్యువేషన్. ఇప్పుడు ఇన్ కేస్ ఇది 21 మార్చ్ అనుకుందాం. సో 21 మార్చ్, ఈ మార్చ్లో ఈక్వినాక్స్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల సన్లైట్ ఈ రకంగా ఉంది కాబట్టి ఈ పర్టికులర్ సీజన్ని, ఈ పర్టికులర్ టైంలో వచ్చే ఈ రకంగా సేమ్ డే సేమ్ టైం ఉండేదాన్ని ఏమంటామంటే ఆటమ్ అంటాం. ఓకే, ఆటమ్ అంటే వసంతం. ఓకే, ఇదే ఒకవేళ 21 మార్చ్ కాకుండా
ఇప్పుడు 23rd సెప్టెంబర్ అనుకుంటా. 23rd సెప్టెంబర్ రోజు ఈ రకంగా క్రియేట్ అయితే దీన్ని ఏమంటారంటే స్ప్రింగ్ అంటాం. ఓకేనా? ఈక్వినాక్స్లే రెండు కూడా ఈక్వినాక్స్లే సేమ్ డే టైం ఇవే ఉన్నాయి. కాకపోతే 21st మార్చ్ రోజు జరిగింది అనుకో, దాన్ని ఆటమ్ అని అంటాం ఆ సీజన్ని. అండ్ ఇంకొక సీజన్ని స్ప్రింగ్ అంటాం. ఇప్పుడు సిచ్యువేషన్ చేద్దాం. ఇలా జరిగింది. ఇలా జరిగినప్పుడు సమ్మర్ ఎవరికి, వింటర్ ఎవరికి? ఎస్, ఈ పైన పార్ట్ అంతా కూడా సన్లైట్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది కాబట్టి నార్థన్ హెమిస్ఫియర్ వాళ్ళకి సమ్మరు, కింద వీళ్ళందరికీ కూడా వింటర్ అనమాట. ఇది సిచ్యువేషన్. సో వింటర్ అంటే పైన సమ్మర్ వస్తే కింద వింటర్ ఉంటుంది. ఇప్పుడు సిచ్యువేషన్ సేమ్ అలానే ఉంది కదా. ఇప్పుడు రివర్స్ చేద్దాం. ఇప్పుడు ఎవరికి సమ్మరు, ఎవరికి వింటరు? ఎస్, కింద పార్ట్ వాళ్ళందరికీ కూడా సన్లైట్ అనేది గట్టిగా పడుతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళకి సమ్మర్, పైన వీళ్ళకి ఈ ప్లేస్ అంతా కూడా బాగా కూల్గా ఉంటుంది. ఎందుకంటే 90 degrees అనేది ఇక్కడ వరకే ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా బాగా కూల్. ఇప్పుడు వీళ్ళకి వింటర్. ఇది సిచ్యువేషన్. కంప్లీట్గా అర్థమైంది కదా. మీరు ఏం చేస్తారంటే ఆ డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడెప్పుడు సమ్మర్ అవుతుంది, ఎప్పుడెప్పుడు వింటర్ అవుతుంది అనేది చూడండి. అండ్ అన్నిటికన్నా మించి యానిమేషన్ వీడియో ఉంది కదా, యానిమేషన్ వీడియో అనేది మరొకసారి చూడండి. కరెక్ట్గా సెట్ అయిపోద్ది. ఈ లెసన్లో ఏం నేర్చుకున్నారు అని చూసుకున్నట్లయితే రొటేషన్ గురించి నేర్చుకున్నారు. మోషన్ ఆఫ్ ది ఎర్త్, రొటేషన్ అనేది ఎర్త్లో 24 hours జరుగుతుంది. రెవల్యూషన్ అనేది 365 days జరుగుతుంది. దట్ ఈజ్ 1 year. ఇన్ కేస్ ఎక్స్ట్రా కావాలంటే 5 hours 48 minutes ఉంది కదా, ఇది 4 years కలిపి లీప్ ఇయర్గా మార్చేస్తారు. లీప్ ఇయర్లో 1 day ఎక్స్ట్రా ఉంటుంది. దట్ ఈస్ 366 days. అండ్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఎర్త్కి సంబంధించినంతవరకు కూడాను ప్లేన్తో ఎంత యాంగిల్ చేస్తుందంటే 66 degrees, 66.5 degrees చేస్తుంది. ఓకే, ఎర్త్ యొక్క టిల్ట్ ఎంత ఉంది అని చూసుకున్నట్లయితే 90 degrees ఉండాల్సింది కాస్త 23.5 degrees ఉంది అనే సిచ్యువేషన్ నేర్చుకున్నాం. ఓకే, దాని తర్వాత ఈ యొక్క యాక్సిస్ యొక్క రొటేషన్ వల్ల ఏమైందంటే, ఇంత రొటేషన్ వల్లే ఎర్త్లోనమాట ఎర్త్ అనేది మాటికి కూడా ఇలా కిందకు ఒకసారి మీదకి ఒకసారి జరగడం జరిగిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే సీజన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఓకే, సో ఎవరికైతే సన్లైట్ అనేది ఎక్కువ ఉంటే వాళ్ళు సమ్మర్ ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎవరికైతే సన్లైట్ తక్కువ ఉంటుందో వాళ్ళు వింటర్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది సిచ్యువేషన్. రెవల్యూషన్స్లోనే ఏదే టైంలో ఏమేమి జరుగుతుంది అని చూడడానికి ఈ ఒక్క మ్యాప్ చూస్తే మీకు మొత్తం సెట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఈ మ్యాప్లో మీరు అబ్జర్వ్ చేస్తే సమ్మర్ సాలిస్టిస్ కదా, సమ్మర్ సాలిస్టిస్లో చూడండి, దిస్ ఇస్ ద ఈక్వేటర్. ఈ పార్ట్ అంతా కూడా సన్లైట్ అనేది ఎక్కువ ఉంది. వింటర్ సాలిస్టిస్ చూడండి, ఇది ఈక్వేటర్ కదా, ఈక్వేటర్ నుండి ఈ పార్ట్ అంతా కూడా సన్లైట్ అనేది ఎక్కువ ఉంది అనమాట. ఇది సమ్మరు, ఇది వింటర్. ఇది సిచ్యువేషన్. ఈక్వినాక్స్లో చూడండి మొత్తం అందరికీ కూడా సేమ్, ఇక్కడ కూడా సేమ్. ఇంతే సిచ్యువేషన్ అంతా కూడా. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్లో మాత్రం క్వశ్చన్స్ గట్టిగా వస్తాయి ఈ టాపిక్స్ నుండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? మెయిన్గా ఆ డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాసిన ఈ 4 dates గుర్తుపెట్టుకోండి. అప్పుడు 2 ఈక్వినాక్స్లు, ఒక సమ్మర్ సాల్స్టిస్, ఒక వింటర్ సాల్స్టిస్ వచ్చేస్తుంది. మీకు సెట్ అయిపోద్ది అంట ఆన్సర్ అంతా కూడా. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న యానిమేషన్ చూడండి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎందుకు ఈ రకంగా రొటేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి సన్ రైస్ అనేవి ఏ రకంగా ఎఫెక్ట్ పడుతున్నాయి. ఎప్పుడైతే ఇక్కడ ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరకు వచ్చిందో అప్పటి నుండి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది సన్ రైస్.